అంతటా ధనం సంపాదించినా అది హారతి కర్పూరంలా కరిగిపోయేదిగా అనిపిస్తుందా? మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం పొందాలని ఆశిస్తే ఈ సులభమైన పద్ధతిని పాటించండి. ప్రతిరోజూ దేవునికి హారతి ఇచ్చేప్పుడు కర్పూరంతో పాటు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిగా ఉన్న పచ్చ కర్పూరాన్ని కూడా కలిపి హారతిగా ఇవ్వండి. పచ్చ కర్పూరం సాధారణ కర్పూరం కంటే మంచి శక్తిని కలిగి ఉంటుంది మరియు ఇది ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి శుభకరమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది. మీరు డబ్బులు దాచుకునే బీరవాకి కూడా ప్రత్యేకంగా హారతి ఇవ్వండి. ఇది ధనం నిలకడగా ఉండేందుకు, ధనాన్ని ఆకర్షించేందుకు మరియు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ పద్ధతుల ద్వారా మీరు త్వరలోనే మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచవచ్చు. ఇలాంటి ఆసక్తి కలిగించే ఆధ్యాత్మిక విశేషాలు మరియు చిట్కాలు కోసం మా ఛానల్ భక్తిసరాగం ని సబ్స్క్రైబ్ చేసి